రాసుకోండి 7, 8, 9. 7, 8, 9. Angrababu. 7th question is AS1. Boys. 8th question is AS5. And 9th question is AS3. మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్లో యూ నీడ్ టు రైట్ ఓన్లీ టూ. వన్ ఈజ్ ఆప్షన్. ఒకటి రాయదు, మీరు రెండే రాయాలి. చాయిస్ ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ AS1. ఇది జాగ్రత్త చెప్పి రాసుకోండి. డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్ డయాగ్రామ్. రాయండి నెఫ్రాన్. Describe the nephron with the help of a label diagram. Page number 79 or 84, 85. మొత్తం మన మూడు బుక్స్ ఉన్నాయి. ఒకటి బయాలజికల్ ఉంది, ఒకటి ఓల్డ్ ఉంది, ఒకటి న్యూ ఉంది. ఆ నెక్స్ట్ తర్వాత ఇంకోటి రాసుకోండి, మోల్స్ హాఫ్లిక్ యాక్టివిటీ ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ ఇంకోటి బాబినట సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్. పేజ్ నెంబర్ 178, 188 రాసుకోండి. అది కూడా ఇంపార్టెంట్. సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్. బాబినట్రా ఒక క్వశ్చన్ చెప్పండి. హూ డిటర్మిన్ ది సెక్స్ ఆఫ్ ఎ బేబీ? ఫాదర్ ఆర్ మదర్? ఫాదర్. ఆగండి, ఫాదర్. ఇప్పుడు మొత్తం కూడా పార్ట్ ఏ చెప్పాను. పార్ట్ ఏలో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అయిపోయింది. బిట్ పేపర్. So how many bits you are getting? 10. Each bit carries how marks? 1 mark. ఆ బిట్ పేపర్ కూడా అన్నీ ఒకేలాగా ఉండవు. రాసుకోండి. 1 to 8 bits are AS1. 1 to 8 bits are AS1. AS1 ఏంటండి? కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ 9 to 1 is AS3. AS3 means experiments. అంటే ఇక్కడ చూడు, కెమికల్ యూజ్ టు ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీఫ్ బ్రాకెట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, డైజెనిక్ బి. నెక్స్ట్ అయోడిన్ సొల్యూషన్. సో లైక్ దట్ ఈస్ AS3 క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ దట్ ఈస్ AS5. దట్ ఈస్ AS మీన్స్ డ్రాయింగ్. కూర్చోమ్మాయి, డ్రాయింగ్. ఇప్పుడు నేను ఒకటి హింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంతా ఎవరు మాట్లాడు, సైలెంట్గా ఉండండి.